సరే శనార్థి నేటి మాట తీసుకుందాం. ఫస్ట్ శనార్థి నేటి మాటతోని చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఆకలి అవమానాల నుండే ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది. అస్తిత్వాల పోరాటాల కోసం పోరుదారులన్నీ వెతుక్కుంటుంది. అణగారిన జాతుల అభ్యుదయాన్ని ఆరాట పడుతుంది. పెత్తందారి వ్యవస్థ తిష్ట వేసుకొని కూర్చుంటే గడీలను గడ్డపారలతో పెకిలించబడుతుంది. అంగబలం ఆర్థిక బలం అధికార బలంతో ప్రజలను అంధకారంలోకి నెట్టేస్తే విప్లవ వెలుగుల్లో తుపాకుల శబ్దాలతో ఈ నేల దద్దరిల్లుతుంది. ఎర్రటి నెత్తుడి మరకల్లో నేల కొరిగిన వీరుల త్యాగాలను గుర్తు చేస్తుంది. పవిత్రమైన రాజకీయ రాక్షసుల చెరలో నలిగిపోతుంటే రాక్షసుల చెరలో నలిగిపోతుంటే ఎదిరించి కొట్లాడుతుంది. బతుకులు మార్చలేని నాయకులు బరాబర్ నడి బజార్లో గల్లా పట్టి నిలదీస్తుంది. అణిచివేత బానిసత్వం పురుడు పోసుకున్న కాడనే తిరుగుబాటు జెండా రెపరెపలాడుతుంది. బాంచన్ని కాల్మొక్తాన్న గలాలే రేపు గద్దె దింపే నినాదాలు మారుమ్రోగుతుంటాయి. ఆ వీరులే రేపటి చరిత్ర పుటల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా ఎక్కడైతే అవమానాలు ఆక్రోశాలు అణిచివేత ఎక్కువ అవుతుందో ఆన్నే పోరాటాల జెండా పైకి ఎదుగుతుంది. ఎందుకంటే అణిచివేత ఎక్కువ అయితేనే పోరాటాలు. ఈ అణిచివేత లేకపోతే అందరు సమానంగానే. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, గ్రామ సర్పంచ్లుగా పోటీ చేసినా కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ గెలిచిన తర్వాత గెలవక ముందు ఒకలా ఉంటారు, గెలిచిన తర్వాత ఇంకోలా ఉంటారు. ఈ అణిచివేత ధోరణి ఎప్పుడైనా మొత్తం నాదే నడవాలనే ధోరణి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అణిచివేత ఎక్కువైన కొద్దీ ఈ పోరాటాలు ఎగిసిపడుతూ ఉంటాయి. అంటే ఉద్యమ కెరటం లెక్క ఈ పోరాటాలు ఎక్కువైతూ ఉంటాయి. అధికారం పోయేదాకా వస్తూ ఉంటుంది. నిజంగా అణిచివేత ఎక్కువైన కానీ పోరాటం మొదలవుతుంది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.